అప్పుల్లో టాపు లేపిన చంద్రబాబు దేశంలోనే నెంబర్ 1గా వరల్డ్ రికార్డు కొట్టిన పచ్చ మాఫియా కూటమి ప్రభుత్వం. జనము సొమ్ము అమరావతిలో, జనం సొమ్ము అమరావతి పాలు. ఇక సూపర్ 6 గోవింద. జనం సొమ్ము అమరావతి పాలు, ఇక సూపర్ 6 గోవింద. వీళ్ళల్లో ఒక నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే, నీకు నీ ఆంధ్రాలోనే విలువ లేదు, ఇక తెలంగాణకు వచ్చి ఏం మొరగబెడతావు నువ్వు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చి నువ్వు మీ క్యాండిడేట్ని గెలిపించగలవా అని నేను మనవి చేసుకుంటున్నా. రాజధాని రైతులు ఊచకోత, అమరావతికి రాజధాని. అక్కడున్న ప్రజలే కూటమి ప్రభుత్వం పైన విరుచుకపడుతున్నారు. వీటు చంద్రబాబు స్కీముల్లో ఎలా సర్వనాశనం చేశాడో అమరావతిని, ఏపీ స్టేట్ను. ఎక్కడ పెద్ద స్కాములు జరిగాయి అనే దానికి ఏపీ స్టేట్లో 3 లక్షల కోట్లు అప్పులు తీయగలిగాడు. 3 లక్షల కోట్లు అప్పులు చేయగలిగినాడు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగు, గంజాయి మరియు పేకాట, ఈ బెల్ట్ షాపులు, పల్లెలో పేకాట దందాలు ఈ 17 నెలల కాలంలో బాబు ప్రజలకు ఒరగపెట్టినది ఏంటంటే, ఈ విద్యలన్నీ ప్రజలకు పెట్టి వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు. ఈ 17 నెలల్లో ఓన్లీ ఒక లిక్కర్ పైన ఈయన 25,000 కోట్లు ప్రజల సొమ్ము మొత్తం నాయకులు ఆయన తినేసి ప్రభుత్వానికి ఆదాయం లేదు, ప్రజలకు సేవ చేసింది లేదు. ఇదే కాదు, ఈయన వైఎస్ఆర్సిపి 390 మందిని హతం చేయడం, 760 మందిని ఇబ్బందులు పెట్టడం, 2,600 మందిని పై కేసులు పెట్టడం ఈయన చేసిన గొప్పతనం. ఇరుక్కున్న బాబు మద్యం కేసులో ఇటు చెప్పుకుంటూ పోతే అంధకారంలో కేజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్కు కరెంటు కరువు, అలాగే తెలంగాణలో 616 కోట్లతో
80.5 లక్షల స్క్వేర్ మీటర్స్ కడితే ఇది వాళ్ళ ఏపీ భవనం 52 లక్షల స్క్వేర్ ఫీట్లో చంద్రబాబు కట్టి 4,668 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే తెలంగాణలో పెట్టింది 116 కోట్లు 80.5 లక్షల స్క్వేర్ ఫీట్కు. కానీ ఏపీలో వచ్చేలకు 52 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టినందుకే 4,668 కోట్లు ఖర్చు చేయగలిగినాడు. ఇటు చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఈయన చేసే పనులన్నీ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మంచి అయితే ఎక్కడా కనిపించవు. మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే ఓడినా గెలిచినా జగనే. ఖచ్చితంగా ఇది అంతా జగన్మోహన్ రెడ్డి మీద తొయ్యడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని మరియు ఇంకా ఏటేటో చెప్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా చెప్పగలగడు. 17 మెడికల్ కాలేజీల మీద, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాగలిగిన సత్తా కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఒక మెడికల్ కాలేజీ కూడా తెచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ కూడా ఈ విధంగానే ఉంది. జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంటుకు అవకాశం ఇచ్చి ఈ లిక్కర్ను మీరు అమ్మండి అని వాళ్ళ చేతిలో సక్రమమైన పద్ధతిలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా పెట్టినాడని చంద్రబాబు ఆ కేసులు పెట్టి ఈరోజు చాలా మటుకు సతాయిస్తున్నాడు. అందులో చాలామంది లీడర్లు కూడా ఆయన తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టాడు. అందుకే ఈరోజు ఈయన మెడకే చుట్టుకునింది, చంద్రబాబు మెడకే చుట్టుకునింది. కల్తీ లిక్కర్ ప్రతి జిల్లాలో 50,000 బెల్ట్ షాపులు పెట్టి కిరాణా షాపుల్లో కూడా ఈయన లిక్కర్ బాటిల్స్ పెట్టి అమ్మడము, ఆ డబ్బులన్నీ దోచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మత్స్యం పైన గీరలు పెడుతూ ఇప్పుడు ఈయన సక్రమంగా చేసినట్లుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏరియాను చెక్ చేసి పట్టుకొని ఇంత దొంగ లిక్కర్ చేస్తున్న బాటిల్స్ అన్నీ దొరికినా ఈరోజు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలాగా ప్రవర్తించడము చాలా ఘోరమైన పని. ఇలాగే రైతులను కూడా మొత్తం తుఫాన్ల దెబ్బతిన్న రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా
కొన్ని ఏరియాలో అయితే చాలా దెబ్బతిన్న ఏరియాల్లో రైతులను ఏ విధంగా పంట వేసుకోవాలి, ఇన్సూరెన్స్ చేయక వాళ్ళకు ఏమీ రాక అయ్యో ఎంత పాపం, ఎంత బాధపడుతున్నారో. కానీ వాటిని గురించి అయితే చంద్రబాబు నాయుడు పట్టించుకునే నాదుడు కాదు. పైకేమో కరెంటు సక్రమంగా ఇవ్వలేని ఈ హాస్పిటల్కు సక్రమంగా కరెంటు ఇవ్వలేని ఈ వ్యక్తులు ఈరోజు ఏపీ స్టేట్ను ఉద్ధరిస్తాం, మా కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడం ఇంతకాడికి దరిద్రమైనటువంటి పాలన ఎప్పుడూ చూడలేదని మనం చేసుకుంటున్నాం. ఇది కాక మహాసంకల్ప యాత్రలో 3426 కిలోమీటర్లు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు, వాళ్ళు ఇచ్చిన ప్రశ్న పత్రాలకు, వాళ్ళకిచ్చిన హామీలు, ఆయన రూలింగ్లకు వచ్చిన తర్వాత 99% అమలు చేస్తూ సక్రమమైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తుఫాన్లో జరిగినటువంటి నష్టపరిహారం చంద్రబాబు రైతులను పట్టించుకోకపోతే ఈయన నడుబెగించి రైతుల తరపున పోరాడడానికి రెడీ అయ్యాడు. మెడికల్ షాపుల మీద, మెడికల్ కాలేజీల పైన, ప్రభుత్వ మెడికల్ కాలేజీ పైన ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆరోగ్యశ్రీ పైన ప్రజలకు సేవ చేయకుండా, ఆరోగ్యశ్రీ వర్తించకుండా చంద్రబాబు ఆ సిస్టమ్ని నాశనం చేశాడు. దానిపైన కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి పనికి జగన్మోహన్ రెడ్డి కూటమి మెడలు వంచైనా పనులు చేపించడానికి సంసిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నడుస్తూ ఉన్నాడు. ఈయన చేసే పనులకు జగన్మోహన్ రెడ్డి వెనకబడి లక్షల మంది కదులుతూ, కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డికి సహాయం అందిస్తూ, సహకారాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి వెనకబడి నడుస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోవునా అని ప్రజలు కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి 2 చేతులెత్తి దండం పెడుతున్నారు. దేవుడా, ఈ కూటమిని ఎప్పుడు ఇంటికి పంపిస్తావని ఆ దేవుని కోరుకుంటున్నారు ఈ ప్రజలు. అయ్యా, ఈ ఎలక్షన్ ఎప్పుడొస్తుంది, ఈయన చంద్రబాబుని ఇంటికి పంపిస్తామనే ఆలోచనతో ఏపీలో జనాలంతా ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి ఎన్ని చెప్పినా, ఏమి చేసినా నీతి నిజాయితీ లేని ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ లాంటి నాయకుని ఎన్నుకునేదానికి టైం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.